హలో. విశ్వ నియమాల ప్రకారము ఒక వ్యక్తి ఎప్పుడూ నిరంతరం ప్రతి వాళ్ళల్లో తప్పు వెతుకుతూనే ఉంటాడు. ఎవ్వరు ఏం పని చేసినా దాంట్లో తప్పులన్నీ వెతుకుతుంటాడు. ఇది తప్పు చేసినాము అట్లా కాదు ఇట్లా అని ప్రతి విషయంలోనూ, ప్రతి వంటలో తినే విషయంలోనూ, బయట ప్రపంచంలో ఎవరితోటైనా మాట్లాడుతుంటేను, తర్వాత ఏ విషయంలోనైనా ఏ విషయం అతను మాట్లాడినా ప్రతి దాంట్లో పాయింట్ వెతికి అతని లాజిక్ మైండ్ ఏమనుకుంటుందంటే ఐఆమ్ వెరీ గ్రేట్ అనుకుంటుంది. నేనే గొప్ప కానీ ఎదుటి వాళ్ళు తక్కువ అన్నట్టుగా ప్రతి వాళ్ళల్లో తప్పులించుకుంటూ పోతారు కొంతమంది. అప్పుడేమవుతుంది, ఈ విశ్వం ఏం చేస్తుంది, తన చుట్టూ ఉండే వాళ్ళందరిలో తప్పులించే వాళ్ళనే అతని చుట్టూ ఏర్పాటు చేస్తుంది. అది విశ్వ నియమాల సీక్రెట్. అతను ఇన్ని రోజులు ఏమనుకున్నాడు, ఐఆమ్ గ్రేట్, ప్రతి వాళ్ళలో తప్పులించి పాయింట్అవుట్ చేసి నేను ఎంత గొప్పవాడినయ్యాను అని అనుకున్నాడు. కానీ అతని జీవితంలో ఎప్పుడు ఒంటరిగా మిగిలిపోతాడు. అతన్ని ప్రతి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. కాబట్టి క్రిటిసైజ్ చేసే వాళ్ళందరూ కూడా ఎవరినైతే ప్రతి మనిషిలో ఒక మంచి కూడా ఉంటుంది, ఆ మంచిని అప్రిసియేషన్ చేయడం మొదలుపెడుతూ చూడండి. ప్రతి పనిలో ఒక మంచి కనిపిస్తుంది. ప్రతి వాళ్ళల్లో ఒక స్పెషలైజేషన్ అంటూ ఒకటి ఉంటుంది. ప్రతి వాళ్ళల్లో ఒక గొప్పతనం ఉంటుంది. ఆ గొప్పతనాన్ని మనం గుర్తిస్తూ వాళ్ళని అప్రిసియేషన్ చేస్తూ ముందుకెళ్ళే వాళ్ళ జీవితం ఏమవుతుందో తెలుసా నాన్న? తన జీవితంలో గొప్పగా తనలో ఉండే నాలెడ్జ్ను పొగడగడిగిన వాళ్ళు, తనకు మంచి అవకాశాలు ఇచ్చేవాళ్ళు దొరుకుతారు. ఇదే విశ్వ నియమాల యొక్క సీక్రెట్, అతి రహస్యమైన సీక్రెట్.